హాయ్ సరోజ్. హాయ్ అన్న. బాగున్నావా? బాగున్నా అన్న. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ పొలిటికల్ ఇంటర్వ్యూ. ఎస్ అన్న. జీవితంలో ఇంత ఎప్పుడు ఇట్లా కెమెరాస్ ముందు నువ్వు ఇవ్వలేదు. సో వై డిడ్ ఐ చూస్ సరోజ్ రెడ్డి అనడానికి దెర్ ఇస్ అ మెనీ రీజన్స్. టు బి హానెస్ట్లీ రోహిత్ అన్న వ్యక్తి ఈ మధ్య పొలిటికల్ వారసులు, పొలిటికల్ సంబంధించిన రిలేటెడ్ ఉన్న వ్యక్తులనే ఇంటర్వ్యూ చేస్తున్నాను చాలామంది చెప్పినారు. సో ఫర్ ఎ చేంజ్ యంగ్స్టర్స్ చేద్దాం, దట్టు కనుమరుగైన ఒక పొలిటీషియన్, ఒక లీడర్, ఒక విద్యార్థి నాయకుని తెర మీద తీసుకొద్దాం అనుకున్నాం. సో 36 సంవత్సరాల మీ వయసులో సుదీర్ఘమైన 17 సంవత్సరాలు, 17 years ఆఫ్ యువర్ పొలిటికల్ జర్నీ, స్టిల్ స్ట్రగుల్, స్టిల్ ఫైటింగ్, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాను. దట్టు ఫ్రమ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. నేను మహబూబ్నగర్ జిల్లా అంటే చాలా తక్కువ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసినాను. సో ఫాల్డ్ ఒక 2-3 మెంబర్స్ని చేసినాను. సో ఇంకా చాలామంది ఉన్నారు. కేవలం కొన్ని జిల్లాలకి, కొన్ని పక్క రాష్ట్రం అని ఏపీ వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు, తెలంగాణ కూడా ఫోకస్ చేయమన్నారు. సో అలా అని చెప్పేసి ఈ సరోజ్ రెడ్డి నేను తీసుకోవడం జరిగింది. సరోజ్, టు బి హానెస్ట్లీ వాస్తవాలు చెప్పు. నీ పెయిన్, నీ స్ట్రగుల్, నీ బాధ, నీ సంతోషం అన్ని ఓపెన్గా మాట్లాడు. 17 సంవత్సరాలు ఏం కోల్పోయినావు అని కూడా నువ్వు బయట పెట్టాలి. ఓకే అన్న. వాస్తవంలో అప్పుడు చేసిన రాజకీయానికి ఇప్పుడున్న రాజకీయాలకు ఉన్న వ్యత్యాసం చెప్పాలి. మనసులో ఏది దాచుకుంది చెప్పాలి. ఓకే అన్న. కుల్లం ఆల్వేస్ సపోర్ట్ టు ది యంగ్స్టర్స్ బాస్. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా ఓ ప్లాట్ఫామ్ ఇస్తుంది. అది ఎగ్జాంపుల్ సరోజ్ రెడ్డి. ఇంటర్వ్యూ చూసిన తర్వాత వై డిడ్ ఐ చూస్ సరోజ్ రెడ్డి ఫర్ కుల్లం అనేది యూ విల్ అండర్స్టాండ్. ఎనీవేస్ సరోజ్, హాయ్. హాయ్ అన్న. సరోజ్ రెడ్డి, డైరెక్ట్ స్ట్రేట్ అవే ద ఫస్ట్ క్వశ్చన్. బీఆర్ఎస్ పార్టీకి ఎంత కమ్ముడు పోయినావు? రోహిత్ అన్న, మీరు ఫస్ట్ క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్లు అడగడం చాలా తప్పు అన్న. తప్పు అని నువ్వు అన్నకు ప్లీజ్ అన్న. అంటే మీకు తక్కువే ఉండొచ్చు, కానీ మీరు పార్టీ మారిన సందర్భంలో వాస్తవం చెప్పు. నువ్వు వినలేదా? అంటే సరోజ్ రెడ్డి అమ్ముడు పోయిండు, సరోజ్ రెడ్డి ఇంత తీసుకుండా అని మాట వచ్చిందా? అన్నారు. దట్స్ క్లియర్. అన్న, అమ్ముడు పోనీకే మన ప్రాస్టిట్యూట్లమా అన్న? చేసేది రాజకీయం అన్న. విద్యార్థి దశ నుంచి, యువకుని దశ నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి నేను ఎప్పుడు నిజాయితీగా రాజకీయం చేసిన. కానీ అమ్ముడు పోయే అవసరం ఏముందన్న? మాకు అమ్ముడు పోలేదన్న. సరోజ్ రెడ్డి ఎప్పుడు కూడా అమ్ముడు పోడన్న. బట్ నువ్వు అమ్ముడు పోలేదు. ఎస్, గుడ్. నువ్వు ఓపెన్ గా చెప్తున్నావు. నిజాయితీ అనే ఒక గొప్ప మాట, పెద్ద మాట యూజ్ చేసినావు. ఎస్, ఫైన్. బట్ ప్రాబబ్లీ 4 years వరకు నువ్వు వైఎస్ఆర్టీపీలో ఒక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉండి, దేవరకద్ర అనే ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయి ఉండి, అంటే కంటెస్టెడ్, వైఎస్ఆర్టీపీ నుంచి కంటెస్టెడ్ క్యాండిడేట్ అయి ఉండి, లాస్ట్ మినిట్లో మీరు, మీ షర్మిలమ్మ గారు పార్టీ ఎత్తేసిన సందర్భంలో మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అన్నప్పుడు, మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకుండా, మీ అధ్యక్షురాలు చెప్పిన మాట వినకుండా, వై డిడ్ యూ సపోర్ట్ కాదు, సపోర్ట్ చేయడంలో వేరు, పార్టీలో జాయిన్ అవ్వడం వేరు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది మరి? అన్న, మీ అధ్యక్షురాలు చెప్పిన తర్వాత కూడా ఆ రోజు షర్మిలక్క గారు మమ్మల్ని క్యాండిడేట్లుగా ప్రకటించింది. మీరు ఒక 10 మందిని పిలిచి మీరు నియోజకవర్గాలలో తిరగండి, పబ్లిసిటీ చేసుకోండి, మీరే క్యాండిడేట్లు అని చెప్పుకోండి అని చెప్పింది అన్న షర్మిలక్క. చెప్పినాక ఒకటేసారి పార్టీని సైలెంట్ చేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పింది. ఏ రోజు కూడా అన్న ఒక్కరిని కూడా పిలిచి ఆమె వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఎవరు చేస్తారన్న? అంటే మీకు ఇన్ఫార్మ్ చేయలేదన్న. ఒక్క కార్యకర్త కూడా ఇన్ఫార్మ్ చేయలేదన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి. అది చాలా తప్పు చేసిందన్న అక్క. ఎంతో మంది జీవితాలు కూడా ఈ పార్టీని నమ్ముకొని, వైఎస్ఆర్టీపీ అనే పార్టీని నమ్ముకొని కూడా నాశనం అయిపోయిన దాఖలు ఉన్నాయన్న ఇప్పటి వరకు. ఇప్పటికీ దిక్కు దివానా లేకుండా చాలా మంది కూడా తిరుగుతుండ్రన్న వైఎస్ఆర్టీపీ పార్టీని నమ్ముకొని. చాలా మంది వైఎస్ఆర్ అభిమానులను మోసం చేసిపోయిందన్న తెలంగాణలో. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతేనా, దిక్కు దివానా లేకుండా? అన్న, నేనంటే అన్న విద్యార్థి దశ నుంచి వచ్చిన, ఎప్పటి నుంచో స్ట్రగుల్. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా దేవరకద్ర నియోజకవర్గంలో నా స్ట్రగుల్ కొనసాగుతూనే ఉందన్న. సో లీడర్ అనేటోడు ఎప్పుడన్నా లీడరే అన్న. నేను అట్లా నన్ను మోసం చేసిపోయిందని చెప్పి నేను అన్నానన్న. ఎందుకంటే నేను లీడర్ నన్న, మోసం చేసే. సరే, కాంగ్రెస్ పార్టీ కాదని మీరు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతు కాదు, ఎందుకు మద్దతు తెలపడం వేరు, జాయిన్ అవ్వడం వేరు అన్న. ఆ రోజు మా లోకల్ ఎమ్మెల్యే నాకు కాల్ చేసి బీఆర్ఎస్ పార్టీకి నీ అవసరం ఉంది, నువ్వు సపోర్ట్ చేయాలి అని చెప్తే నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా, సపోర్ట్ చేసిన. తన ఇన్వైట్ చేశారన్న. మన 4 సంవత్సరాలు మీరు మీ దేవరకద్ర, మీ ఎమ్మెల్యే మీద ఆల వెంకటేశ్వర్ గారు. అవునండి. రెంటియా? ఆల వెంకటేశ్వర రెడ్డి. తన మీద మీరు పోరాటం, ఇసుక దంద మీద పోరాటం,
లోకల్ ఇష్యూస్ మీద పోరాటం, వాటర్ మీద పోరాటం, రోడ్స్ మీద అన్ని మీరు పోరాటాలు చేశారు, పాదయాత్రలు చేశారు. మీ ఎమ్మెల్యే గారు ఓడగొట్టాలి, నేను గెలవాలి అన్నట్టు పోయినారు. లాస్ట్ మినిట్లో మీరు ఓడిపోయి ఆయనను గెలిపించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అన్న? అంటే మనసు చంపుకున్నారా? మనసు చంపుకోవడం కాదన్న, ఇప్పుడు షర్మిలక్క గారు చేసిన మోసం కంటే అయితే ఇది కాదు కదన్న, ఇది ఎక్కువ కాదు కదన్న. మోసం అంటున్నావు అన్న. బయట చూస్తేనేమో షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసిన అంటున్నారు, ఇక్కడేమో మీరేమో షర్మిలక్క మోసం చేస్తున్నారు అంటారు. అన్న ఈడ ఆశ్చర్యకర విషయమైన ఏందంటే ఏ మీడియా కూడా షర్మిలక్కని క్వశ్చన్ చేయలేదు. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానుల కోసం పార్టీ పెట్టినన్నావు, ఇక్కడ కోడలని చెప్పినావు. సడన్ గా అక్కడ ఆడపడిచి ఎట్లయిపోతుంది అన్న ఇక్కడ కోడలు? అది ఎవరన్నా ప్రశ్నించినారన్న మీడియాలో? ఎవ్వరు ప్రశ్నించలేదు. తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు అందరినీ ముంచేసింది, పార్టీ క్లోజ్ చేసేసింది, వైఎస్ఆర్ గారి పరువు తీసేసింది. ఇదంతా కూడా తప్పు కదన్నా. ఇక్కడ కోడలని చెప్పింది, అక్కడ కూతురు అయిపోయింది. సడన్ గా అది ఒక పొలిటికల్, ఇది ఒక డిజాస్టర్ అన్న. మన ఆంధ్ర తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు తెలంగాణ అని చెప్పుకునే లీడర్ పోయి ఆంధ్రాలో రాజకీయం చేస్తారా అన్న? ఇది చాలా రేర్, అసలు ఇండియాలోనే ఇది చాలా రేర్ అన్న. మరి ఇది ఓన్లీ షర్మిలక్కకే సాధ్యం అయిపోయింది అన్న. ఈ రోజు తెలంగాణ, రేపు నేను ఆంధ్ర పిసిసి, కాంగ్రెస్ పార్టీ కూడా పిసిసి అధ్యక్షురాలుగా ఇచ్చేసి. ఇప్పుడు షర్మిల గారు నమ్ముకొని చాలా మంది నాయకులు రాజకీయం చేసి వాళ్ళ పరిస్థితి ఏంది? నా చెప్తున్నా కదన్నా, దిక్కు దివానా లేకుండా ఉన్నారన్న. ఎవ్వరు కూడా పొలిటికల్ గా ఒక్కరు కూడా సెట్ కాలేకపోయినారు. సడన్ గా పార్టీ పోయిందన్న. ఈ రోజు నువ్వు కాలర్ ఎగ్లేసుకొని తిరిగినా మేము వైఎస్ఆర్ టీపీ, వైఎస్ఆర్ అభిమానులం అని చెప్పి ఈ రోజు మమ్మల్ని తల వంచుకునేలా చేసింది ఎవరన్నా? షర్మిలక్కనే అన్న. 100% సంవత్సరాలు పాదయాత్ర చేసింది, జిల్లా తిరిగింది, నియోజకవర్గం కూడా తిరిగింది. నీ నియోజకవర్గం కూడా వెళ్ళింది. అవునన్న. మరి నీ నియోజకవర్గాలు తిరిగి ఇంత యాక్టివ్ చేసి లాస్ట్ మినిట్ లో పార్టీ ఎత్తేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? ఈ పాదయాత్రలు చూసే నమ్మినామన్న. వైఎస్ఆర్ గారి కూతురు ఇక్కడ పార్టీ పెట్టింది, మా కోసం వచ్చింది, మళ్ళా మా అందరికి కూడా పొలిటికల్ గా ఫ్యూచర్ ఇస్తుంది అని చెప్పి మేము నమ్మినాం. కానీ సడన్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి పార్టీయే మొత్తం పార్టీ ఆఫీస్ క్లోజ్ చేసి అక్కడ పోతుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రన్న? ఎవరు చేయలేదు. అది సడన్ గా అయిపోయిందన్న. ఇప్పుడు పోయి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి మీదే నా పోరాటం అంటే ఎవరు నమ్ముతారన్న? తెలంగాణలో మోసం చేసిండ్రు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మోసం అంటే నమ్మినారు కదా, మొన్న నమ్మి సొంత చెల్లికి న్యాయం చేయలేడు. అదే కదన్నా, అక్కడనే ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ తెలంగాణలో ఇంతమందిని మోసం చేసిండ్రు. తెలంగాణ కోడలని చెప్పింది, అక్కడ ఆంధ్ర ఆడపడచ అని చెప్పింది. ఆ క్రెడిబిలిటీ అనేది పోయింది కదన్నా, కదా. సో ఎవరు నమ్ముతారన్న? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినా కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలో మీరు 3 years ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మీరు స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ షర్మిల గారికి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. మీకు షర్మిలమ్మలో పార్టీలో పనిచేసినారు, ఇటు వైఎస్ఆర్సీపీ ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్సీపీలో రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడు. మీకు ఏం వ్యత్యాసం అనిపించింది అన్న? ఒకటి, జగన్ అన్న చాలా కమిటెడ్ లీడర్ అన్న. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము 2017లో నేను దేవరకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జిని వైఎస్ఆర్సీపీ. జగన్ అన్న ఇక్కడ ఎలక్షన్ కంటెస్ట్ చేయను అంటే చేయలేదు. ఇక్కడ అంటే నాకు ఇక్కడ తెలంగాణలో పని లేదని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పిండు. అంతేగాని మీరు చెయ్యండి, మీరే క్యాండిడేట్లు అని చెప్పి మమ్మల్ని అయితే మోసం చేసిపోలేదు కదన్న. సడన్ గా ఈమె అయితే మోసం చేసిపోయిందన్న. మోసం పుట్టిందే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కదా అని అంటుంది. మరి లేదన్న, మోసం పుట్టింది జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదన్న. ఇంతమంది జీవితాలు నాశనం చేసి ఇప్పుడు 110 కాన్స్టిట్యుయెన్సీలలో కూడా క్యాండిడేట్లను అనౌన్స్ చేసి, నియోజకవర్గ ఇన్ఛార్జ్లను అనౌన్స్ చేసి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లను అనౌన్స్ చేసి, అనుబంధ విభాగాల అధ్యక్షులను అనౌన్స్ చేసి అందరి లైఫ్ లను అయితే నాశనం చేసిపోయింది కదన్నా. ఇక్కడ ఎవరిని మోసం చేసినట్టు అన్న? మీరు ఇప్పుడు మనం చక్కగా ఉంటే అవతలోనికి ఏళ్ళు పెట్టి చూపిస్తాము, ఒక్క ఏళ్ళు అక్కడ చూపిస్తుంది అంటే 4 ఏళ్ళు మన సైడ్ చూపిస్తాయి. అది చూసుకోలేకపోతున్నారు అన్న. మీ మీడియా కూడా అన్న ఈ విషయంలో చాలా తప్పు చేస్తున్నారు. మరి ఎందుకో అర్థమైతే లేదు. సో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ, మొన్న వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత వైఎస్ఆర్టీపీ, ఈరోజు బీఆర్ఎస్, రేపు బీజేపీయా అన్న? అట్లెట్లా అనుకుంటామన్నా? ఎందుకు అనుకుంటున్నాను అంటే అన్న, రామచంద్రరావు గారు బికేమ్ ఏ ప్రెసిడెంట్ ఫర్ తెలంగాణ బీజేపీ. వాళ్ళ కొడుకుతో మీకు అత్యంత సన్నిహితం ఉంది. పేరేంటిది? అవినీష్ అన్న. తను బిలాంగ్స్ టు అడ్వకేట్, రైట్? మీరు అతను ఫోన్ చేసి విష్ కూడా చేసినారు. మీరు ప్రామిస్ కూడా చేసినారు. తను ఆఫర్ చేస్తే మీరు పార్టీలోకి రండి, బీజేపీకి రండి అన్నప్పుడు మీరు ఏమన్నారు? మీ నాన్న
అధ్యక్షుడు అయితే డెఫినెట్లీ వస్తా అని అన్నాడా లే అన్నారా మీరు? ఆలోచిద్దామని చెప్పాను అన్నారా? మీరు నమ్ముకున్న మీ దేవుని మీద ఒకటేసి చెప్పండి అన్న. ఇది చాలా మిస్టేక్ అన్న. మీరు నేను కావాలంటే నేను అధ్యక్షుడు కొడుకుకి ఫోన్ కలుపుతా, లైవ్ లో వినిపిస్తా. నేను కాదు, మీ నాన్న ప్రెసిడెంట్ అయితే డెఫినెట్లీ మీ పార్టీలో జాయిన్ అవుతా కదా. ఆ మాట ఇప్పుడు నేను ఫోన్ కలపమంటావా? మళ్ళీ నేను విత్డ్రాల్ గా నేను తప్పుగా లేదు, మీరు వేరేలాగా విన్నారని ఒక విషయం చెప్తున్నాను. అడ్వకేట్ గా కార్డియల్ రిలేషన్స్ ఉండొచ్చు, కానీ రాజకీయం వేరు కదన్న. ఇప్పుడు నేను బీజేపీ పార్టీ అని లేదన్న ఆ మాట అయితే అనలేదు. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గంలో నేను బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని తిరుగుతున్నా. నన్ను నమ్ముకొని కూడా 10 మంది తిరుగుతుండ్రు. వాళ్ళ కోసం, వాళ్ళ మాట కోసం నేను ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలనే ఉంటానా, బీజేపీ దిక్కు కూడా చూడనన్న. ఓకే, మీరు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని తిరుగుతారు, దేనికోసం తిరుగుతున్నారు అన్న? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ. దేనికోసం అంటే ఇప్పుడు ఒక పర్పస్ ఉంటుంది కదా, ఇప్పుడు తిరుగుతున్నారా అంటే నేను ఎప్పుడైనా అంటే మీ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే చేద్దామని తిరుగుతున్నారా అన్న? ఇప్పుడు నేను అడిగింది ఏంటిది, మీ ఎమ్మెల్యే గారిని, మీ ఎక్స్ ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేద్దామని తిరుగుతున్నారా అన్న? ఏ లీడర్ అయినా కూడా ప్రజల కోసమే తిరుగుతాడన్న. ఇప్పుడు ఎమ్మెల్యేలా చేద్దామా, లేకుంటే మంత్రులను చేద్దామా అని కాదన్న. నా జనాల కోసం నేను అందుబాటులో ఉండాలి. ఎట్లా అందుబాటులో ఉంటాం? సరోజ్ అనే వ్యక్తి ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీకి అందం వస్తుంది, నాకు కూడా 10 మంది నన్ను నమ్ముకున్నందుకు వాళ్ళకి న్యాయం చేసినట్టు. ఇప్పుడు మీరు ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీ నాకు న్యాయం చేస్తా అన్నారు. ఇన్ని పార్టీని తిరిగినావు కదా బై సాబ్, నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ పోయినావు, వైఎస్ఆర్ నుంచి వైఎస్ఆర్టీపీ పోయినావు, ఇటు మళ్ళీ ఇటు బీఆర్ఎస్ పోయినావు. అంటే సరోజ్ రెడ్డి అంటే ఒక పార్టీని నమ్ముకొని రాజకీయం చేయాలా? సొంతంగా మీ సర్వీస్ ఓరియంటెడో, సొంతంగా మీ నమ్మకంతో కంటెస్ట్ చేసి ఇండిపెండెంట్ గెలిచిన సందర్భాలు లేవా? అంటే సరోజ్ రెడ్డిని ఒక పార్టీని పట్టుకుంటే లీడర్ అవుతాడా, లేదా పొలిటీషియన్ అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా? సొంతంగా దమ్ము లేదా మీరు కంటెస్ట్ చేయడానికి? 100% దమ్ము ఉంది కాబట్టి అన్న, ఈ రోజు కూడా సరోజ్ రెడ్డి అనే వ్యక్తి కనుమరుగు కాలేదు. నేను ఇప్పటికీ కూడా రాజకీయంలో తిరుగుతున్నా, దేవరకద్ర నియోజకవర్గ ప్రజల కోసమే తిరుగుతున్నా అన్న. 100% అన్న, దమ్మున్న లీడర్ని కాబట్టి ఈ రోజు కూడా మార్కెట్లు ఉన్నా, పొలిటికల్ మార్కెట్లు ఉన్నా ఈ రోజు నేను. షూరా? 100% అన్న. మరి మీకు పార్టీతో ఏం అవసరం? మీకు బీఆర్ఎస్ పార్టీతో పార్టీ అనేది ఒక మీడియం అన్న. ఇప్పుడు ఎవరికైనా కూడా అన్న పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి పార్టీ కోసం పనిచేస్తేనే కదన్న ఎవరికైనా పొలిటికల్ ఫ్యూచర్ అనేది. ఇప్పుడు 36 సంవత్సరాలు అవుతుంది. 36 సంవత్సరాలు, 17 సంవత్సరాలు పొలిటికల్ కెరియరే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా స్టిల్ ఐ మీన్ స్ట్రగ్లింగ్ మూమెంట్ అని చెప్పేసి. ఎందుకు స్వామి నీకు అవసరమా? బికాస్ నేను ఎందుకు అడ్వైజ్ నీకు ఒక మాట చెప్తున్నాను, వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మీ నాన్నగారు ఒక ఎమ్మెల్యే కాదు, మీ తాతగారు ఒక ఎమ్మెల్యే కాదు, అట్లీస్ట్ మీకు పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిత్వం కాదు. మీరు వచ్చి కొత్తగా నేను ఎమ్మెల్యే అవుతాను, నేను సర్వీస్ చేస్తాను, ప్రజాక్షేత్రంలో తిరుగుతాను, ఒక లీడర్ అవుతాను, ఎమ్మెల్యే పొలిటీషియన్గా అవుతాను అంటే హౌ ఇట్ పాసిబుల్ అన్న? ఈ మాట మీరు అనడం మాత్రం కరెక్ట్ కాదన్న. అన్న బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రాజకీయం చేయాలన్న. బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉందన్న? బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రాజకీయ నాయకులు అవుతారా అని చెప్పేడన్న బుక్ లో రాసి ఉందా? లేదు కదన్న. ప్రజలకు ఫ్యూ నేమ్స్ ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది ఉన్నారన్న. పేర్లు చెప్పంటున్నా, చాలా మంది ఉన్నారన్న. అదే పేర్లు చెప్పు సార్. చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు బ్యాక్గ్రౌండ్ లేకుండానే అలా అన్న ఒక యూనివర్సిటీ నాయకునిలాగా ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. అట్లీస్ట్ పుష్ చేయడానికి వాళ్ళ మామ ఎన్టీఆర్ ఉండే, వాళ్ళ మామ తర్వాత వచ్చిండన్న. చంద్రబాబు అనే వ్యక్తి మినిస్టర్ అయినాక వాళ్ళ మామ వచ్చిండన్న. చంద్రబాబు అనే చాలా మంది ఉన్నారన్న. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారన్న. బ్యాక్గ్రౌండ్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ తోటి ఏం పని అన్న? మనకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీ జిల్లా మీ మహబూబ్నగర్ జిల్లాకే బ్యూటీ తీసుకొచ్చిండు. మీ మహబూబ్నగర్ జిల్లా 100% మహబూబ్నగర్ నుంచి ఒక ముఖ్యమంత్రి అయినంటే మాకు కూడా సంతోషంగా ఉంది. కావాల్సే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కూడా నిలబెట్టుకుంటే ఇంకా సంతోషంగా ఉంటది అన్న. కాబట్టి అన్న బ్యాక్గ్రౌండ్ తోటి పని లేదు. రాజకీయం అంటే మనకు జనాలకు సేవ చేసే సోయి ఉండాలి, మనం దమ్ము ఉండాలి. అప్పుడు బ్యాక్గ్రౌండ్ తోటి ఏం పని లేదన్న. ఈ దమ్ము నాకుంది, సేవ చేసే దృక్పథం నాకుంది కాబట్టి ఈ రోజు కూడా నేను రాజకీయంలో. యూ ఆల్వేస్ యూజ్ యువర్ ఆల్వేస్. ఇప్పుడు 36 సంవత్సరాలు సగం ఏజ్ అయిపోయింది, 17 సంవత్సరాలు సస్టైన్ అయితే పోయింది. ఈ మాట అనకూడదేమో కానీ నేను ఎత్తి మీద బొచ్చు కూడా పోయింది అన్న. బొచ్చుదేముందన్న? బొచ్చు పోతే బొచ్చు పెట్టించుకుంటేమో, కానీ అన్న జనాలల్లో మనం ఉండాలి, జనాలకు సేవ చేయాలి, అది ఇంపార్టెంట్ అన్న. సరోజ్ రెడ్డి అనేటోడు ఈరోజు తిరుగుతుండా లేదా?
నియోజకవర్గంలో తిరుగుతుండా లేదా? అట్లా తిరగని లీడర్లు చాలా మంది ఉన్నారు కదన్న, కనుమరుగైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదన్న. నేను క్రెడిబిలిటీ ఉన్నోని కాబట్టి ఈ రోజు జనాలలో తిరుగుతున్నా. దీనిదేముందన్న, మన సెల్ఫ్ బ్యూటీ అనేది ఇంపార్టెంట్ కాదన్న, మన లోపల హార్ట్లో ఉండే బ్యూటీ ఇంపార్టెంట్ అన్న. అది ఉంటే మనం రాజకీయంలో 10 ఏళ్ళు ఎక్కువ ఉంటాం, 10 ఏళ్ళు ఎక్కువ సర్వీస్ చేస్తాం. అది ఇంపార్టెంట్ అన్న. ఏ రాజకీయ నాయకునికైనా కూడా లోపల గుండెల సేవ చేసే దృక్పథం ఉంటేనే వాడు రాజకీయ నాయకుడు అవుతాడు. అంతేగాని మనం ఈరోజు పైసలు పెట్టినామా, రేపు పొద్దున్న పైసలు తీసినామా అంటే రాజకీయం ఎక్కడ సెట్ అవుతుంది అన్న. అందుకే అన్న 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేస్తున్నారు, ఆ పార్టీ గాలి వస్తే గెలుస్తారు, ఆ పార్టీ పోతే పోతారు, ఇంట్లో కూర్చుంటారు. మళ్ళీ 5 ఏళ్ళు మార్కెట్లోకి వస్తారు, పైసలు పెడతారు, మళ్ళీ ఆ పైసలు గుంజుతారు, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తాయి. ఇదే అవుతుందన్న చాలా మంది. అందుకే అంటున్నా రోహిత్ అన్న, బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళే రావాలి రాజకీయంలోకి, నిజాయితీగా రాజకీయాలు చేయాలి, యువకులే రావాలన్న రాజకీయం. సే ఫ్యూ నేమ్ ఫ్రమ్ యంగ్స్టర్స్. ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంటూ పాలిటిక్స్ అన్నారు కదా, కొన్ని పేర్లు చెప్పు. మీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన కొంత యువ నాయకులు అన్న, కష్టపడి వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారన్న, కష్టపడి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, కొన్ని పేర్లు చెప్పండి. ఇప్పుడు మహబూబ్నగర్, ఇప్పుడు యంగ్స్టర్స్ మహబూబ్నగర్ జిల్లా గురించి ఎందుకు లేండి అన్న, మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు అంటే బాధాకరమైన విషయం ఏంటంటే యువ నాయకులలో ఎవ్వరు దమ్మున్న లీడర్లు లేరు. ఇప్పుడు నేను దేవరకద్ర నియోజకవర్గంలో ప్రతి మండలంలో తిరిగి ప్రతి మండలంలో ఉన్న వ్యక్తులతోటి కూడా సత్సంబంధాలు కలిగిన వ్యక్తిని. కానీ మా జిల్లాలో ఉన్న యువ నాయకులు అన్న జస్ట్ షో పుటప్ చేసి చాలా మంది అంటే నేనేమంటున్నా, షో పుటప్లు ఎందుకు చేస్తారు? పార్టీ ఆఫీస్లో చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? మీరు తిరగాల్సిన జనాలల్లా కదా, అది ఇంపార్టెంట్ కదా. అట్లాంటప్పుడు లీడర్లు ఎక్కడికి వెళ్ళి అవుతారన్న జిల్లాలో? ఎవరు ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఎవరినంటే చాలా మంది ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. మా జిల్లా నుంచి మంచి అంటే పార్టీలలో మంచి పదవులు ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేల లాగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారన్న, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా యువ నాయకులే కదన్న. అది మా దౌర్భాగ్యం. ఇప్పుడు నాలాగా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే వాళ్ళని తొక్కాలనుకుంటారు, అది కూడా దౌర్భాగ్యమే. ఎందుకు తొక్కాలనుకుంటారు అంటే అన్న, పోటీ అవుతాము కదన్న. ఇప్పుడు సరోజ్ రెడ్డి అనేటోడు ఈరోజు నిలబడితే 20 ఏళ్ళు రాజకీయం చేస్తాడు, వీడు నిజాయితీ గలవాడు, వీడిని దొక్కి పడేసేయాలి, వీడు ఎందుకు రావాలి? అంటే జిల్లాలో ఎంతమంది ఉన్నారు కొన్ని నాయకులు ఎవరన్నా తొక్కి పడేయాలని ఆలోచనతో ఉన్నవాళ్ళు? చాలా మంది ఉంటారన్న. రాజకీయం అంటేనే కదన్న ఇదంతా. కొన్ని పేర్లు చెప్పు అట్లీస్ట్. ఎవరు తొక్కేస్తున్నట్టున్నావు కదా అన్న, తొక్కేయాలనుకుంటే చాలా మంది ఉంటారన్న. మనం డిస్కరేజ్ చేయడం కూడా తొక్కేయడమే కదన్న. మనం ఎంకరేజ్ చేయడం కాదు, డిస్కరేజ్ చేద్దాం అనుకునేటోళ్ళు కూడా తొక్కేయాలనుకున్న వాళ్ళే కదన్న. ఇప్పుడు ఉదాహరణకి నల్గొండ జిల్లా తీసుకొస్తే ఎవ్రీ లీడర్ హ్యాస్ స్పెషల్, ఎవ్రీ లీడర్ హ్యాస్ ఓన్ స్పెషల్. ఇప్పుడు కోమటిరెడ్డి గారు ఎంతో మందిని, ఇప్పుడు బీర్లా ఐలయ్య గారు అయితే ఏంది, చామల కిరణ్ రెడ్డి గారు అయితే ఇట్లా యంగ్స్టర్స్ని ప్రోత్సహించి ఎమ్మెల్యేలను ఎంపీలను చేసిన ఘనత అక్కడ ఉన్న నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులది. సేమ్ యాజ్ ఈజ్ మెదక్ జిల్లాకు సంబంధించిన కూడా అట్లా ఉంటారు. కానీ మీ జిల్లాకు వచ్చేసరికి ఎందుకు ఒకరికి దాన్ని ఏమంటారు సపోర్ట్ చేయకుండా యంగ్స్టర్స్ని ఎందుకు తీసుకురావడం లేదు? అవే పేర్లు నేను నిజంగా చెప్పాలనుకుంటా అంటే, మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు ఖమ్మం అంటే పొంగులేటి అంటారు, వరంగల్ అంటే కొండ సురేఖమ్మ అంటారు, మెదక్ అంటే దామోదర నరసింహ అంటారు, గూడెం మైపాల్ రెడ్డి అంటారు, కొన్ని పేర్లు వినిపిస్తుంటాయి. మన హరీష్ అన్న అంటాడు, మెయిన్ హరీష్ అన్న. ఖమ్మం పోతే లేపినట్టు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి ఎందుకు కొన్ని పేర్లు, కొంతమంది పేర్లు వినపడవు, ఎందుకు కొన్ని మంది పేర్లు వినిపిస్తాయి అన్న? మహబూబ్నగర్ జిల్లా అంటే ఇప్పుడు మామ్నాడ్ టౌన్ అంటే శ్రీనివాస్ గౌడ్ గారు అంటారన్న. ఎందుకంటే శ్రీనివాస్ అన్న చేసిన డెవలప్మెంట్ మరి ఇప్పటి వరకు మహబూబ్నగర్ చరిత్రల, మహబూబ్నగర్ ఎమ్మెల్యేల చరిత్రల ఎవరు కూడా అంత డెవలప్మెంట్ చేయలేదన్న. అదే శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో మందికి ఇబ్బంది పెట్టినారు, ఎంతో మంది మీద కేసులు బుక్ చేసినాడు, ఎంతో మంది అవినీతిలో నెంబర్ 1 ఉన్నారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదన్న, మరి అవన్నీ నిరూపణ చేయాలి కదన్న అన్న. ఆరోపణలు చేయడం అనేది చాలా ఈజీ అన్న, అవి నిరూపించాలి కదా. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు శ్రీనివాస్ గౌడ్ మీద అవినీతి ఆరోపణలు మమ్మల్ని తొక్కలా చేసినారని చెప్తే వాళ్ళ మీద కేసులు వేయించినట్టు కదా అన్న. ఆ వ్యక్తుల క్రెడిబిలిటీ కూడా చూడాలన్న, అది చూసి కూడా అది పరిశీలనలోకి తీసుకోవాలి. అది కూడా ఇంపార్టెంటే కదన్న. ఉట్టిగా నేను ఒక ఆరోపణ చేస్తా, పలానా డెవలప్మెంట్ చేస్తాను. శ్రీనివాస్ గౌడ్ స్పెషల్, మీరు ఎందుకు అంత శ్రీనివాస్ గౌడ్ వచ్చిందే 1.5 years అన్న? ఎందుకంటే అన్న, నేను మహబూబ్నగర్ టౌన్ లో పుట్టిన, మహబూబ్నగర్ టౌన్ లో పెరిగిన, స్కూలింగ్ 7th class వరకు ఆడనే చదివిన అన్న. మా పాలమూరులో చిన్న రోడ్లు అన్న, చిన్న రోడ్లు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కానీ అన్న సీనన్న మంత్రి అయిండు, ఎమ్మెల్యే అయిండు,
అయినాక అన్న రోడ్ మొత్తం వైడనింగ్ చేసిండు. 1000 పడకల హాస్పిటల్ అన్న మా దగ్గర చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది, 1000 పడకల హాస్పిటల్ కట్టించిండు. కలెక్టరేట్ బిల్డింగ్ అన్న అది చూస్తే మీరు షాక్ అవుతారు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ గానీ మహబూబ్నగర్ టౌన్ కి ఇంకా అన్న చేసిన పనులు చాలా ఉన్నాయి అన్న. ఇప్పటి వరకు పాలమూరు జిల్లాకి మాకు ఐటీ అనేది తెలియదు అన్న. ఐటీ హబ్ తీసుకొచ్చింది శ్రీనివాస్ గౌడ్ అన్న. అమెరాన్ బ్యాటరీస్ అన్న, ద ప్రెస్టీజియస్ అమెరాన్ బ్యాటరీస్ ఆంధ్రాని వదిలిపెట్టి తెలంగాణలో పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టినరో తెలుసా అన్న, మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో పెట్టిండ్రు. ఇదంతా ఘనత అన్న శ్రీనివాస్ గౌడ్ గారిదే ఈ ఘనత. కొద్దిగా మీ మనసుకి సిగ్గు అనిపిస్తలేదా? మీరు మూకే మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతారు కానీ దేవరకద్ర దేవరకద్ర లేదు, ఈ మాట అన్నందుకు తప్పుగా అనుకోవద్దు. 4 సార్లు 2009లో కాన్స్టిట్యున్సీ ఏర్పడింది. సుమారు 4 ఎలక్షన్స్ అయినాయి. 4 ఎలక్షన్స్లో 3 ఎలక్షన్స్ పక్కన పెడ 2009 టీడీపీ, 14, 18 టీఆర్ఎస్, రైట్? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1 year అవుతుంది. అట్లీస్ట్ దేవరకద్ర కాన్స్టిట్యున్సీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేదు? నువ్వు దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో గ్రో అప్ అయినావు. దేవరకద్ర కాన్స్టిట్యున్సీ నేను అన్నారు, రేపు ఎమ్మెల్యే అభ్యర్థిని అంటున్నావు. నీ పక్క కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతున్నావు కానీ దేవరకద్ర అసలు కాన్స్టిట్యున్సీ ఉందా అనే ప్రశ్న చాలా మందికి వెళ్ళింది. అంతెందుకు నువ్వు సరోజ్ రెడ్డిని ఏ కాన్స్టిట్యున్సీ అంటే దేవరకద్ర, అసలు దేవరకద్ర అయింది నల్గొండనా అడిగినా నేను, దేవరకొండనా దేవరకద్రనా అని డౌట్ వచ్చింది. మరి నీకు పక్క కాన్స్టిట్యున్సీ గురించి అంత గొప్ప చెప్తున్నావు, సీనన్న గురించి చెప్తున్నావు కానీ 4 దఫాలుగా 4 ఎలక్షన్స్ కొట్లాడి 4 ఎలక్షన్స్ లో 4 సార్లు ఎమ్మెల్యే అయిన దేవరకద్ర గురించి ఎందుకు డెవలప్మెంట్ గురించి కానీ ఎందుకు మాట్లాడట్లేదు? మా దేవరకద్ర కూడా 100% డెవలప్ అయింది. శాండ్ మాఫియాలో డెవలప్ అయింది. లేదు ఇది చాలా తప్పు. ఓపెన్ చెప్పు అన్న, శాండ్ మాఫియా మీద సరోజ్ రెడ్డి పోరాడలేదా? 100% పోరాడినా. శాండ్ మాఫియా అనేది ఎక్స్ఎంఏలో ఉన్నారు కదా, ఆయన గురించి తప్పుగా మాడవద్దు. 100% బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా అన్న. నేను అప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రతిపక్షంలో ఉండే ప్రశ్నించిన. శాండ్ మాఫియా అనేదన్నా మీరో నేనో సరోజ్ రెడ్డో ఎవరో వచ్చి ఆపేది కాదన్నా. దీంట్లో కూడా ఆఫీసర్స్ అనేటోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అంత యంత్రాంగం ఇన్వాల్వ్ అయి ఉందన్న. కానీ మీ ఎక్స్ఎంఎల్ఏ అయితే శాండ్ మాఫియా లేదన్నా, ఇది మాత్రం ఒప్పుకోనన్నా. ఎందుకంటే అన్న జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్య అన్న శాండ్ మాఫియా అనేది. అది మాఫియా అన్న. మన లీడర్లు ఎమ్మెల్యే మీద శాండ్ మాఫియా ఆరోపణ లేవా? లేవన్నా, లేవు. 100% అన్న. మా ఎక్స్ఎమ్మెల్యే గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా. అవునన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా సరోజ్ రెడ్డి ఇంటర్వ్యూ ఇస్తుండా, లేకపోతే 36 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఇబ్బందులు పడ్డ అనుభవించిన కేసులు వేసుకొని ఇబ్బంది వారి కొట్లాడిన ఫైటర్ సరోజ్ రెడ్డి ఇంటర్వ్యూ ఇస్తుండా? ఇప్పుడు 100% నేను అడిగింది ఏంటిది, బీఆర్ఎస్ నేతగా సరోజ్ రెడ్డి నాకు ఇంటర్వ్యూ ఇస్తుండా, లేకపోతే 17 సంవత్సరాలు పొలిటికల్ కెరియర్ లో అవమానాలు, ఇబ్బందులు, స్ట్రగుల్స్, హడల్స్ ఉన్నా సరోజ్ రెడ్డిగా నాకు ఇంటర్వ్యూ ఇస్తుండా? 100% ఫైటర్ గానే ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఫైటర్ కాదు, నువ్వు పిరికి పందేలాగా నువ్వు ఆన్సర్లు ఇస్తున్నావు. 100% ఈ వర్డ్ విత్డ్రా చేసుకోవాలని. నేను అస్సలు విత్డ్రా చేసుకోను. ఏం సరోజ్, ఇసుక మాఫియా కాదా? ఇసుక మాఫియా చేయలేదా? మీరు మొన్నటి వరకు చూపెట్టండి అన్న. ఇసుక మాఫియా అనేది వైఎస్ఆర్ టీపీ క్యాండిడేట్ గా ఉండి మీరు ఆ ఇసుక మాఫియా మీద మీరు పోరాడలేదా? మీరు పోరాడిన సందర్భం లేదా? మీ షర్మిలమ్మతో జర్నీ పాదయాత్ర చేసుకుంటా దాని మీద మాట్లాడే సందర్భం లేదా? 100% మాట్లాడినాము. ఆ రోజు ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అదే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు తీపి కాదన్న. ఇది 100% వాస్తవం కాదు. ఆ రోజు ప్రతిపక్షం అన్న, నేను చెప్పేది వినండి. యు ఆర్ అన్ఫిట్ టు ద పాలిటిక్స్. యు డు వన్ థింగ్. నువ్వు ప్రూవ్డ్ అడ్వకేట్. మీ ఫాదర్ ఈజ్ అ ప్రౌడ్ అండ్ తోప్ ఆఫ్ తోప్ అచ్యుత్ రెడ్డి గారు, రైట్? అవునండి. అతని కడుపులో మీరు పుట్టినారు. మీ నాన్న ఎంత ప్రూవ్డ్ అడ్వకేట్లో, క్రిమినల్ లాయరు, మీరు క్రిమినల్. 4 కేసులు, 4 రూపాయలు సంపాదించుకో. నీకు పాలిటిక్స్ సెట్ కాదు అన్న. ఆ రోజు ప్రతిపక్షంలోనే ఉండి ప్రశ్నించిన, ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తానా. శాండ్ మాఫియా అనేది ఇంతకుముందు ఒక మాట అన్నావు, 4 ఏళ్ళు ఇట్లా చూపించేటప్పుడు, ఒక ఏళ్ళు చూపించడం 4 ఏళ్ళు మనం చూపించుకోండి కదా, అది మీకే వర్తిస్తుంది అంటున్నా. 100% ఆ రోజు కొట్లాడినా అన్న. ప్రతిపక్షంలో ఉండి కూడా కొట్లాడినా. ఎందుకంటే దీంట్లో ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం కాదన్న. ఇది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఉండే సమస్య శాండ్ మాఫియా అనేది. 4 కేసులు చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి. నీకు ఎందుకు బాస్ పాలిటిక్స్ అన్న? అట్లనే అనుకోని, ఇప్పుడు అట్లనే అనుకుంటే అన్న, ఎవరన్నా రాజకీయంలోకి వచ్చే యువకులు ఎవరు? 100% పబ్లిక్ సర్వీస్ చేయడానికనే కదన్నా ఉన్నది. ఏం పబ్లిక్ సర్వీస్ ఎంతమంది చేస్తారు చెప్పు? ఇప్పుడు నేను ఒక మాట అంట, మహబూబ్ నగర్ జిల్లాలో టాప్ రిచెస్ట్ 2 people ఉన్నారు. టాప్ రిచెస్ట్ పీపుల్
అవును ఇండియాలోనేనా సారీ తెలంగాణ స్టేట్ నుంచి టాప్ రిచెస్ట్ పీపుల్ ఉన్నారు. ఎంఎస్ఎన్ ఫార్మసీ అండ్ మయోం రామేశ్వరం. అవును. ద బ్యూటీ ఏంటంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతము, ఒక కరువు కాటకాలో ఉన్న ఒక ప్రాంతం నుంచి ఇద్దరు ఒక టాప్ రిచెస్ట్ పీపుల్ వస్తే అక్కడ ఒక డెవలప్మెంట్ ఎందుకు కనబడట్లేదు? వాళ్ళ బిజినెస్లు ఎందుకు హైదరాబాద్లలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తున్నారు, ఎందుకు మహబూబ్ నగర్ మీద చేయట్లేదు? అన్న ఇద్దరు బిజినెస్ పీపుల్ ఉన్నది వాస్తవం. ఆ, వాళ్ళు ఇంకా మారుమూల ప్రాంతము, ఆ ఏంది ఆ కిడ్నీ బాధితులు ఉన్న ప్రాంతము, ఇబ్బందులు ఉన్న వెనుకబడ్డ ప్రాంతంలో ఇంకెందుకు మహబూబ్ నగర్ ఉన్నది? దీంతో పాటు పోటీపడిన నల్గొండ జిల్లా అది నెక్స్ట్ లెవెల్ ఉంది, రంగారెడ్డి జిల్లా నెక్స్ట్ లెవెల్ ఉంది. మొన్న రీసెంట్గా వరంగల్ జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది. మన ఖమ్మం జిల్లా, ప్రతి జిల్లాలో బ్యూటీ అనేది, డెమోక్రసీ అనేది అక్కడ ఎక్స్ప్లోర్ అవుతుంది. అక్కడ లీడర్లు ఎక్స్పోజ్ అవుతున్నారు, అక్కడ ఉన్న వర్ణాలు, అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఎక్స్ప్లోర్ అవుతుంది. కానీ ఇప్పటికీ నాకు తెలిసి నేను రేపు ఓ 50 సంవత్సరాల తర్వాత కూడా మహబూబ్నగర్ జిల్లా అనేది వెనుకబడ్డ జిల్లాను, జిల్లాలకు సంబంధించిన నేతలు అయితే వెనుకబడ్డారు, సారీ మనుషులు వెనుకబడ్డారు, కానీ ఆర్థికంగా లీడర్లు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండిపోతున్నారు. అన్న ఈ మాటకు నేను కూడా ఒప్పుకుంటా. లీడర్లు అనేటోళ్ళు చక్కగా లేరు మా జిల్లాలో. అంటే ఇప్పటి వరకు వచ్చిన లీడర్లు ఇప్పుడే కదా పొగిడినావు అన్న, చెప్పిన మాట వినండి అన్న. సీనన్న ఈజ్ అన్ ఎక్సెప్షన్ అన్న. సీనన్న ఈజ్ అన్ ఎక్సెప్షన్. అట్లా కాదన్న, నేను చెప్పేది వింటారా? టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా జిల్లాలో వాటర్ సమస్య అనేది తీరింది. ఇరిగేషన్ మా జిల్లాలో ప్రతి చెరువుని నింపిన టిఆర్ఎస్ గవర్నమెంట్ లా. ఎందుకంటే అన్న మేము కూడా ఊర్లో వ్యవసాయం చేసుకుంటామన్నా. మాకు 2014 కంటే ముందు మాకు నీళ్లు ఉండేది కాదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చిండ్రో, మిషన్ కాకతీయ చేపట్టినరో, అన్ని చెరువులు నిండినాయి, మా అందరికి కూడా నీళ్లు వచ్చినాయి. కాబట్టి అన్న 2014 to 2023 వాజ్ గోల్డెన్ ఎరా అన్న. మహబూబ్నగర్ రైతాంగంలో ఇది ఒక గోల్డెన్ ఎరా. ఎందుకంటే అన్న అందరికి వాటర్ వచ్చినాయి. మా జిల్లాలో వలసలు ఉంటుండే అన్న, డైరెక్ట్ ముంబైకి, పూణేకి ఇప్పటికీ కూడా డైరెక్ట్ బస్సులు ఉన్నాయి మా జిల్లా నుంచి. అవి చాలా వరకు కూడా ఆగిపోయినాయి అన్న. సో ఒక్క నిమిషం ఐ జస్ట్ గెటింగ్ ఏ కాల్ ఫ్రమ్ ఫిరోజ్ భాయ్. ఒక్క నిమిషం ఫిరోజ్ భాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. అన్న ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు నాంపల్లి ఎమ్మెల్యే గారు వాజిద్ హుస్సేన్ గారు ఒకే ప్లాట్ఫామ్ మీద, ఒకే స్టేజ్ మీద, ద బ్యూటీ. ఐఎమ్ సో హ్యాపీ అన్న. ఓకే, అది మేము గవర్నమెంట్ కి మొత్తం ఇస్తున్నాం మనం చెట్లు, ఎమ్మెల్యే చేతిలో నుంచి మీరు ఇప్పిస్తారు, మేము ఎక్కడ పోవాలి అని కొట్లాట పెట్టుకున్నా నేను. పెట్టుకుంటే మళ్ళీ ఒక కొత్త జియో పాస్ చేసి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా ఉండాలి అని నా తరఫు నుంచి అందరికి లాభమైంది. అచ్చా, మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు, అచ్చా మీరు ఎమ్మెల్యే గారిని పిలిపించారనా? గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే యాజ్ పర్ ప్రోటోకాల్ విన్నింగ్ ఎమ్మెల్యే పంచుతాడు. గవర్నమెంట్ మనకు చెట్లు వాళ్ళు పంచుతున్నారు. సో నేను గవర్నమెంట్ కి ఏం అడిగినా అంటే, అరే కాంగ్రెస్ ఇస్తుంది, ఎంఐఎం ఇట్లా పంచితే ఎట్లా? లాస్ట్ టైం రంజాన్ లో కూడా ఇట్లానే చేస్తున్నారు, లాస్ట్ బోనాల్లో కూడా ఇదే చేస్తున్నారు, అరే మేము స్టేజ్ మీద ఉండాలి కదా అంటే ఓకే అని కొత్త రూల్ పెట్టినారు, రూల్ చేంజ్ చేసినారు. సో నా గురించి వేరే ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా చెట్లు పంచుతున్నారు. కానీ ద బ్యూటీ అన్న, బికాస్ సి ఫిరోజ్ భాయ్, వాజిద్ హుస్సేన్ గారు ఎమ్మెల్యే గారు ఒకే ప్లాట్ఫామ్ మీద, ఒకే స్టేజ్ మీద ఆ షాల్వా కప్పడం విషయంలో కానీ, దట్ ద బ్యూటీ అన్న. దిస్ ఈజ్ వాట్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్న. మీరు అంటే మీ ఫైటింగ్ అనేది ప్రజల కోసమే. ఎండ్ ఆఫ్ ద డే ఫిరోజ్ భాయ్ ఆల్వేస్ ఫైట్స్ ఫర్ ద పీపుల్, నాట్ ఫర్ పర్సనల్ రీజన్స్ లేకపోతే దేనికోసమో. అన్న ఇంకొకటి, మీరు లైవ్ లో ఉన్నారు, ఇంటర్వ్యూలో ఉన్నారు, ఫిరోజ్ భాయ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అంటున్నారు, దానికి మీ సమాధానం? లాస్ట్ టైం చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, రైట్, ఫిరోజ్ ఖాన్ రేస్ లో ఉన్నాడు అండ్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఇంటెలిజెన్స్ నుంచి, స్పెషల్ బ్రాంచ్ నుంచి, ప్రెస్ దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి ఫిరోజ్ ఖాన్ అని పాజిటివ్ వస్తుంది. సో జూబ్లీ హిల్స్ గెలవాలి అంటే అజరుద్దీన్ కి టికెట్ ఇవ్వకపోతే ఫిరోజ్ ఖాన్ కి ఇవ్వాలి. అన్ని కులాల మతాలకి తీసుకొని ప్రజల కోసం కమిటెడ్ ఉన్నా అండ్ మొత్తం జీవితం ప్రజల కోసం అంకితం చేసినా కాబట్టి, అండ్ నాంపల్లిలో బోకస్ ఓట్లు ఉన్నాయి అని ఓడిపోయినా, జూబ్లీస్ లో బోకస్ ఓట్లు లేవు, 100% గెలుస్తా, పబ్లిక్ కి మెయిల్ చేస్తా. అండ్ ప్రాబబ్లీ మీరు నిలబడితే హిందూ ఓట్స్ కూడా మీకు ఫేవర్ గా పడతాయి, బికాస్ ఫిరోజ్ భాయ్ ఈజ్ ఎ సెక్యులర్ పర్సన్
అండ్ మిమ్మల్ని అందరు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఇష్టపడతారు. అండ్ అన్న మీరు మొన్నటి వరకు ఎంఐఎం పార్టీ మీద యుద్ధం ప్రకటించారు. యుద్ధం మీరు ఎప్పుడు కానీ ఎంఐఎం మీదనే, అట్లాంటి ఎంఐఎం మీకు మద్దతు తెలుపుతారన్న అసదుద్దీన్ ఓవైసీ గారు? ఎందుకంటే మీరు నా ఇంటర్వ్యూలో చెప్పినారు నా ముఖం కూడా చూడడు అని చెప్పేసి. అట్లాంటిది మీకు సపోర్ట్ చేస్తారన్నా? ఇప్పుడు అసదుద్దీన్ సపోర్ట్ చేసేది మా ముఖ్యమంత్రి చూసుకుంటాడు, రైట్? అండ్ నా లెక్క ప్రకారం ఫిరోజ్ ఖాన్ ఇక్కడ నాంపల్లి నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళకు పెద్ద రిలీఫ్. అండ్ జూబ్లీస్ ఎట్లైనా లాస్ట్ టైం వాళ్ళు కంటెస్ట్ చేస్తే 7,000 ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే అక్కడ 7,000 ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ బోకస్లు లేవు కాబట్టి. బోకస్ ఓట్ ఉంటే జూబ్లీస్ వాళ్ళే గెలిచేది. అండ్ అసదుద్దీన్ చాలా స్మార్ట్ ఫెలో. అతడు ఏం చెప్పేది, జూబ్లీస్ నేను కంటెస్ట్ చేస్తా, నేను గెలుస్తా అంటాడు. బోకస్ ఓట్లు లేవు కాబట్టి ఆయన గమ్మును కూకుంటున్నాడు. అండ్ ఫిరోజ్ ఖాన్ వరకు మాట వస్తే ఓకేరా భయ్, వీడు పెద్ద నెత్తి నొప్పి, ఇక్కడ నుంచి మా నాంపల్లి నుంచి వెళ్ళిపోతే మాకు సాల్ జూబ్లీహిల్స్ లో ఓని సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేద్దాం, లేకుంటే న్యూట్రల్ ఉంటామని ఒక మైండ్ సెట్ లో ఉంటాం. ఫేవరింగ్ చేస్తారా లేరు నాకు తెలియదు, కానీ నా అగేన్స్ట్ కూడా పోరు అని నా 6th సెన్స్ అంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి లెవెల్లో చూసుకుంటాడు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ముఖ్యమంత్రి హోమ్ పిచ్ అది. హుక్ ఆర్ క్రూక్ అక్కడ గెలవాలి. సో గెలిచే గుర్రంకే పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి అన్న టికెట్ ఇస్తారని నమ్మకం ఉన్నది. అండ్ ఈ అసదుద్దీన్ ఇష్యూ రేవంత్ అన్న అన్న నాంపల్లి మీ పిచ్చి కదన్న, ఇడిచిపెట్టి పోవాలంటే బాధ అనిపేదన్న. నాంపల్లి 3 times కంటెస్టెడ్ కదన్న. ఇప్పుడు నేను ఒక సోల్జర్ టైప్ మనిషి, ఎక్కడ యుద్ధం ఉంటే అక్కడ పోవాలి అని నా మనసు ఉంటది. ఎందుకంటే నా కోరిక లైఫ్ లో దేశం కోసం సావాలి. అట్లనే రాజకీయంలో ఎక్కడైనా ఎలక్షన్ ఉంటే అది నాకు ఒక యుద్ధం లాగా. నేను నామినేటెడ్ పోస్టులు ఇవని ఎవరికి అడతలేను కదా. నాకు టికెట్ ఇవ్వండి, నేను పోయి పబ్లిక్ లోపల పోతా, పబ్లిక్ మనసు గెలిచి నేను ఆ టికెట్ గెలిచి వస్తా, ఆ సీట్ గెలిచి వస్తా, కాంగ్రెస్ కి గిఫ్ట్ ఇస్తా, రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇస్తా, రేవంత్ అన్నకి గిఫ్ట్ ఇస్తా, అదే అంటున్నా. సో ఒక సోల్జర్ క్వాలిటీ కాబట్టి ఆయన తప్పకుండా జూబ్లీహిల్స్ గెలిస్తే నాంపల్లి ప్రజలకి మేలు చేస్తూనే ఉంటా కదా. అసెంబ్లీలో అక్కడ ఎవరు గెలిచినా కూడా మంత్రి ఇప్పుడు ప్రజల కోసమే మాట్లాడింది కాబట్టి నాంపల్లి ప్రజలు నేను జూబ్లీహిల్స్ పోతామంటే 1% కూడా కంప్లైంట్ పెట్టలేదు. ఏమన్నా మాకు ఇడిచిపోతున్నారని కంప్లైంట్ పెట్టలేదు. సో జూబ్లీహిల్స్ కంటెస్ట్ చేస్తా, గెలుస్తా, నాంపల్లి ఎప్పుడు నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో ఎప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి నేను మర్చిపోను. ఇది ఓకే ఆల్వేస్ అన్న. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న, బికాస్ యు ఆర్ అ సోల్జర్. యూ క్యాన్ ఫైట్ ఫ్రమ్ ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ కాన్స్టెన్సీ, ఎక్కడి నుంచి అయినా కంటెస్ట్. అండ్ ఫిరోజ్ భాయ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వన్ కాన్స్టెన్సీ. ఫిరోజ్ భాయ్ని అందరు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఫిరోజ్ భాయ్ ప్రజల మనిషి, పార్టీలకు అతీతంగా ఉన్న మనిషి, సో అందరిని ప్రేమించే మనిషి. అండ్ ఒకే కులం ఒకే మతం కాదు, యూ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్ అన్న. బికాస్ నేనే మీకు కనెక్ట్ అయినా అన్న, ఇంకేంది కరెక్ట్ గారా. ఎనీవేస్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎమ్మెల్యే టు మినిస్టర్ అవుతారు ఎవరు గెలిచినా కూడా. మైనార్టీస్ లోటు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది మినిస్ట్రీ. డెఫినెట్లీ ఆ ఛాన్సెస్ ఆర్ హై టు మైనార్టీ లీడర్స్. సో ఖచ్చితంగా మీకు వస్తాయని. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. నేను రేపు కాల్ చేస్తాను, నేను ఇంటర్వ్యూలో ఉండి మధ్య మీతో మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. సో ఓకే, థ్యాంక్స్ యాక్సెప్ట్ చేసినందుకు. ఐ మీన్ జనరల్గా ఒక ఇంటర్వ్యూలో ఇంకో లీడర్ కాల్ యాక్సెప్ట్ చేయరు, బట్ ప్రాబబ్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ మీద నడుస్తుంది కాబట్టి మీరు యాక్సెప్ట్ చేసిన థ్యాంక్స్. ఒకటి సరోజ్, నేను మళ్ళీ ఇంకొకటి అడుగుతాను. సరే లీడర్స్ రావడం లేదంటే తొక్కేస్తారు అంటున్నాం. ఇంతకుముందు ఒక పాయింట్లో ఎందుకు యంగ్స్టర్స్ రావడం లేదు. ఇప్పుడు నల్గొండ జిల్లా అంటే చాలా మంది యంగ్స్టర్స్ పేర్లు వస్తుంటాయి, కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయినా సరే కొన్ని పేర్లే వినిపిస్తుంటుంది. ఒక డీకే అరుణమ్మ, జూపల్లి ఫ్యామిలీ, డీకే అరుణమ్మ ఫ్యామిలీ, ఇంకేమున్నాయి ఫ్యామిలీస్? మామ్నార్ అంటే సీనన్న పేరు కూడా వినిపిస్తుంది అన్న, మాజీ మంత్రి సీనన్న
శ్రీనివాస్ గౌడ లేకపోతే శ్రీనివాస్ రెడ్డియా? శ్రీనివాస్ గౌడ్ అన్న. మీరు గౌడ్ కాదు కదా? కాదన్న, కానీ అన్న సీన్ అన్న ఒక యోధుడు అన్న. ఆయన ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమాలు చేపట్టిండు, ఎమ్మెల్యే అయిండు, మినిస్టర్ అయిండు. ఆయనది వేరన్న, ఆయన లెగసీ వేరు. ఎందుకంటే మీరు ఎక్కడ తిరిగి అంటే ప్రేమ మంచి మనసులో పెట్టుకో. వీళ్ళ పేర్లు ఎందుకు వస్తారు? రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది, మిగతా పేర్లు ఎందుకు రావు? అదే చెప్తున్నా కదన్నా, ఎక్కడ తిరిగి మీరు గొప్పోళ్ళదే ప్రచారం చేయండి. ఎవరైతే రియల్ లీడర్లు ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రం చేయకండి మీడియా వాళ్ళు కూడా. ఓకే వీళ్ళ పేర్లు ఎందుకు వినిపిస్తుంది? ఎందుకు వినిపిస్తాయంటే అన్న ఏమో అన్న మీరే ప్రశ్నించుకోవాలన్నా, మీ మీడియాదే ఫాల్ట్ అని నేను. మీడియా కాదు, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో వీళ్ళ పేర్లు ఎందుకు వస్తాయి, మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు రావు? అంటే అన్న కొత్త రక్తం పుడతలేదన్న మహబూబ్నగర్ జిల్లాలో. అది ఎక్కడ ఎందుకు పుడతలేదు చెప్తున్నా కదన్న, యువ నాయకులందరినీ కూడా తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది. గత రెండు దఫాలుగా మీ టిఆర్ఎస్ పార్టీయే, ఇప్పుడున్న ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మరి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అన్న? ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంకరేజ్ చేస్తేనే నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా మాట్లాడుతున్నావా? అట్లని కాదన్న, మరి ఇంకేంది? మరి మీరు అన్న ఒకరు ఎంకరేజ్ చేసి ఇప్పుడు గుర్రంని చెరువు వరకే తీసుకుపోతారు, అది నీళ్ళు తాగుతుందా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటది అన్న. యువ నాయకుడు అనేటోడు ఈ గుర్రాన్ని ఎవరు తీసుకుపోలేదు, ఈ గుర్రం పోయింది అన్న, తాగుతా అంటుంది అన్న. నేను యూనివర్సిటీ లెవెల్ నుంచి రాజకీయాలు చేసుకుంటా వచ్చే వ్యక్తిని, నాది వేరే అన్న. ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే కష్టం చేస్తారు? ముఖ్యంగా హైదరాబాద్లో 90% ఆఫ్ క్యాబ్ డ్రైవర్స్, 90% ఆఫ్ ఆటో డ్రైవర్స్, 90% ఆఫ్ కూలీలు హైదరాబాద్లో కనబడతారు. తో దే ఆర్ 2-3 రిచెస్ట్ పీపుల్. 14 కాన్స్టిట్యున్సీలో ఒక 4-5 మంది భిక్షాట్లు ఉంటారు. 2 రిచెస్ట్ పీపుల్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఉన్నా కూడా ఎందుకు వెనుకబడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుదేరు కోసం చేస్తుంటారు? ఇదే డెవలప్మెంట్ మహబూబ్ నగర్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? సోకాల్డ్ మయూర రామేశ్వరం గారు కానీ, ఎంఎస్ఎన్ ఫార్మసీ సంబంధించిన వాళ్ళు కానీ. అన్న కార్పొరేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా మీ ఊరికి సంబంధించిన వ్యక్తియే, స్పోర్ట్స్ మినిస్టర్ కూడా మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తియే. ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ మీరు ఎప్పుడైనా ఆటో ఎక్కినప్పుడు, క్యాబ్ ఎక్కినప్పుడు అడగండి ఏ ఊరు ఎన్నా మీది అంటే వాడు చెప్పే ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా? మాది మహబూబ్ నగర్ జిల్లా అంటారు. ఎందుకు మేము ఇంత ఉన్నా కూడా మీ జిల్లా వాడి చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా బాస్? అన్న నేను చెప్పిన మాట వినండి అన్న. పక్క వరంగల్ అని చెప్పుకుంటారు, మీ జిల్లా వాళ్ళు ప్రౌడ్ గా చెప్పగలుగుతారు మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కానీ లీడర్లు కానీ నేను మహబూబ్ నగర్ జిల్లా వాసులు గట్టి 100% ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం అన్న. మేము పాలమూరు జిల్లా, మేము పాలమూరు అన్న రోహిత్ అన్న, మీరు ఇట్లా మాట్లాడొద్దన్న, ఇది తప్పుకోవాలి అన్న. ఏదున్నా కష్టం చేసే కదన్నా మేము పోరాడేది. లీడర్లు మాత్రం సుఖవంతమైన జీవితాలు నడిపవచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు ఓనర్లు అవ్వచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ కి అవ్వచ్చు, రిచెస్ట్ పీపుల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ లీడర్లు నమ్ముకొని, లీడర్లతో అది ప్రజలు నమ్ముకొని, ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళేమో పై స్థాయి ఉండొచ్చు, ఆ ప్రజల స్థాయి ఉన్న వాళ్ళకు ఒక చిన్న హెల్పింగ్ నేచర్ లేకుండా, చిన్న మోటివేషన్ లేకుండా, చిన్న సపోర్ట్ లేకుండా ఈడుకొచ్చి కార్ డ్రైవర్. నేను చెప్పేది వింటారా మీరు అన్న? అది రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మహబూబ్ నగర్ పర్సన్. 100% ప్రౌడ్ అన్న. చెప్పేది వినండి అన్న, మీరు చెప్పేది వినండి. మా పాలమూరు జిల్లా వాళ్ళు కష్టపడే నేచర్ కలిగిన వాళ్ళు ఇక్కడ ఉండి కూడా అన్న క్యాబ్ డ్రైవర్ లాగా నిజాయితీగా పని చేసుకుంటుండు. పండ్లు అమ్మేటోళ్ళు అన్న, నేను చెప్పేది వినండి, కూలి పని చేస్తూ కూలి అయిపోవాలి. అందుకే అంటున్నా కదన్నా, మా దగ్గర జాబ్లు లేవు, అదే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఉండి వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతుండ్రు అన్న, ఎవరిని మోసం చేస్తలేరన్నా. మా పాలమూరు వాళ్ళు ఎవరిని మోసం చేయరు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అమాయక ప్రజలు మా పాలమూరు వాళ్ళు. మీరు పాలమూరు వాళ్ళని ఎట్లా అంటారన్నా? ప్రజలు అమాయకులు కాబట్టి అమాయకుల జీవితాలతోటి మీరు లీడర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళ బతుకులు మాత్రం మీరు మార్చాలి. అది లీడర్లను ప్రశ్నించాలన్నా, అది ప్రజలు లీడర్లను ప్రశ్నించాలి. 100% లీడర్ల పేర్లు చెప్పినావు కదా. నేను డెడికేటెడ్ అన్న, నేను ప్రజల కోసం డెడికేటెడ్ కాబట్టి మా పాలమూరు వాళ్ళని ఒక్క మాట అనొద్దని చెప్తున్నా. మా పాలమూరు వాళ్ళకు ఆత్మగౌరవం అనేది చాలా ఉంటది అన్న. కానీ అన్న ఒక్కసారి ఇట్లనే మాట్లాడి మా పాలమూరు వాళ్ళ ఆత్మగౌరవం తీస్తే అన్న సీఎం కుర్చీలే పోతాయన్న, గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ గారిని ఓడగొట్టిన చరిత్ర మా పాలమూరుకు ఉంది. కాబట్టి అన్న మామనార్ వాళ్ళతోటి మాట్లాడాలన్నా కొంచెం ఆచి తూచి మాట్లాడాలి. వాళ్ళ ఆత్మగౌరవం జోలికి ఎవ్వరు రావద్దన్న. కానీ వాళ్ళ జీవితాలు మాత్రం మీరు మార్చొద్దు. 100% మారే రోజు వస్తుంది అన్న. ఇంకెప్పుడు మారే రోజు వస్తుంది. ఇంకెప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఓడగొట్టిన చరిత్ర అని చెప్పారు, కానీ మా బతుకులు మార్చే చరిత్ర ఎప్పుడు వస్తుంది అని పాలమూరు జిల్లాకు సంబంధించిన కష్టజీవులు, కష్టపడే వ్యక్తులు ఉన్నారు, కూలి పని చేసే వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది అన్న. వస్తుంది మంచి రోజులు అనేవి. నాయకత్వమే లేదు, లీడర్సే లేరు,
ఒక లీడర్స్ కొన్ని పేర్లు మాత్రం వినిపించే సందర్భంలో ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో ఇంకెప్పుడు వస్తుంది? నేను అందుకే అంటున్నా కదా అన్న, అవినీతి అవినీతి అవినీతి. దేవరకద్రలో ఇసుక మాఫియా లేదా అంటే లేదన్నా. ఇప్పుడు ఆ జిల్లా వ్యాప్తంగా ఉండే సమస్య అన్న, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తీసుకుంటేనే, చర్యలు తీసుకుంటేనే అది ఆ సమస్య అనేది కనుమరుగైపోతుంది. కాబట్టి ఆ అమ్మాయికుల జీవితాలతో ఆడుకుంటారు అన్న. ఒకటి చెప్తున్నా, మా పాలమూరు జిల్లాకి కూడా మంచి రోజులు వస్తాయి 100%. ఈ వలసలు అనేవి ఆగిపోతాయి. ఇక్కడ తిరిగే క్యాబ్ డ్రైవర్లు ఎవరన్నా అందరు ఉంటారంటే మా పాలమూరు జిల్లాలో నిజాయితీగా వాళ్ళన్నా. మోసంలో చెప్పండి అన్న పేరు, ఎవరన్నా ఫ్రాడ్స్టర్లు ఉన్నారన్నా? లేరన్నా. మా పాలమూరు వాళ్ళకు మోసం చేయడం రాదన్నా, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకన్నా మంచి జిల్లా అని ఎందుకు అంటలేరు మీరు? వలసల జిల్లా అని ఎందుకు అంటున్నారు? మరి ఆబ్వియస్లీ అదే కదా, వలసలు ఉన్నాయి. కానీ మేము ఏం చేసినా రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారన్నా? మంచి పనులు చేసుకొని బతుకుతున్నాము. మార్చారా? మారుస్తారన్నా. ఆర్థిక స్థితిగా మారుస్తారు. మీ ఆర్థిక స్థితి, లీడర్ల ఆర్థిక స్థితి మారుతుంది, లీడర్ల ఆర్థిక స్థితి మారుతుంది, ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిగా మారుతుంది. ఏంది రిచెస్ట్ పీపుల్ అదే జిల్లా నుంచి పుడతారు. కానీ ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా అక్కడున్న మహబూబ్ నగర్ ప్రజల జీవితాలు మాత్రం అదే విధంగా ఉంటుంది. ఏదో మిమ్మల్ని కించపరచడానికో, మహబూబ్ నగర్ ప్రజల్ని కించపరచడానికో, లీడర్లు కించపరచడానికి అనట్లేదు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా మహబూబ్ నగర్ ప్రజల కోసం. ఎందుకంటే నా జిల్లా, నేను ఎంతో గొప్పగా నా జిల్లా గురించి గొప్పగా చెప్పుకుంటానో అట్లా మహబూబ్ నగర్ జిల్లా, నా జిల్లాని గొప్ప చెప్పుకునే రోజు రావాలి. వాళ్ళ ఆర్థిక స్థితి మారాలి, వాళ్ళ 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 లైఫ్ స్టైల్ మారాలి. వాళ్ళు ఇంకా కూలీలనో అమ్మాలినో ఇంకా ఉండకూడదు అన్న. ఓట్లు అడగనికి వచ్చినప్పుడు లీడర్లను, మీలాంటి లీడర్లు వచ్చినప్పుడు అలాంటి సిస్టమ్ మారుతాయి. కానీ మీలాంటి లీడర్లు అదే అంటున్నా కదన్నా. 5 ఏళ్ళు పాలించినోడు, 10 ఏళ్ళు పాలించినోడు ఒకవేళ తప్పు చేస్తే లీడర్ని చెప్పు తీసుకొని కొట్టిన రోజు మా జిల్లా స్థితిగతులు మారుతాయి. ఎందుకురా నువ్వు మాకు చేయలేదు, ఎందుకురా ఇంత అక్రమ దందాలు చేసినావు అట్లా అంటే ఇప్పుడు మీ పార్టీకి బాగా చెప్పులు దండ ఉంటది. ఎందుకన్నా మా పార్టీ చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదన్నా. నేను ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో అందుకే మొన్న ఎన్ని సీట్లు ఇచ్చారు? ఎన్ని సీట్లు ఇచ్చినారు అన్న? ఎన్ని సీట్లు ఇచ్చినారు మొన్న? అన్న ఫాల్స్ హామీలు, ఎన్ని సీట్లు ఇచ్చినారు? ఫాల్స్ హామీలు. మొన్న మీ కాన్ఫరెన్స్ అబద్ధపు ప్రచారాలు. కాన్ఫరెన్స్ ఏం గెలిచింది? ఎంత తోటి గెలిచింది అన్న? ఎంత తోటి కాదు, ఒక్కొక్కరితో గెలిచినా గెలుపు. ఎంత 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 గెలిచింది? 1000 ఓట్లతోటి గెలిచింది. సరే, ఎవరు గెలిచారు? ఇప్పుడున్న ఎమ్మెల్యే గెలిచింది. అదే ఏ పేరు? అది ఏ పార్టీ? మధుసూదన్ రెడ్డి, ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఇది చేంజ్ అంటే అబద్ధం హామీలు ఇచ్చి గెలవడం కాదన్నా, హామీలు నిలబెట్టుకున్నాడు లీడర్ అన్న. యు ఆర్ డిసైడింగ్ ద అబద్ధాల హామీ అని ఇప్పుడు అదే అని చెప్పేసి ఇదే సరోజ్ రెడ్డి. ఇప్పుడు సరోజ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో వచ్చి 1.5 years గానే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతున్నావు. ఇదే సరోజ్ రెడ్డి 2009 బీఆర్ఎస్ పార్టీ కొట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడిండు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడిండు, వైఎస్ఆర్ టీపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొట్లాడిండు. ఇప్పుడు నీ స్థితిగతి మారి నీకు అవకాశం లేక ఇంకా నేను పొలిటికల్ సూసైడ్ అన్న మూమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఇన్వైట్ చేస్తే ఆ పార్టీలకు పోయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ద బ్యూటీ ద హ్యాపీ. ఇప్పటికి కూడా సరోజ్ రెడ్డి అనేటువంటి బీఆర్ఎస్ లో పోస్ట్ లేదన్నా. కానీ మంచిని మంచి అనాలే, చెడుని చెడు అనాలి. బీఆర్ఎస్ చేసిన మంచి చెప్తున్నా నేను. మరి చెడు ఎందుకు చెప్పట్లేదు? చెడు అంటే తెలియదు నీకు. బీఆర్ఎస్ చెడు చేయలేదు, కొన్ని మిస్టేక్లు ఉన్నాయని చెప్తున్నా కదన్నా నేను. చెడు అంటే తెలియదు అంట అమ్మాయికుడి. అందుకే నువ్వు అడ్వకేట్ అన్నాడు. ఇప్పుడు క్రిమినల్ అడ్వకేటా మీరు? క్రిమినల్ అడ్వకేట్. అందుకే క్రిమినల్ మైండ్ సెట్ ఉంది. నిజాయితీ కలిగిన ఇదే బీఆర్ఎస్ పార్టీ రేపు నీకు అవకాశం ఇస్తుందా ఎమ్మెల్యేగా? 100% ఇస్తుందన్న, 100% ఇస్తుంది. మీకు సిట్టింగ్ ఎక్స్ఎమ్మెల్యే కాదని మీకు ఎట్లా ఇస్తుంది? డీలిమిటేషన్ అయితే డీలిమిటేషన్ వదిలేసాయి. డీలిమిటేషన్ కాలేదనుకో, నీకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలువ. 2 times కంటెస్ట్ చేసిన 2 times ఎమ్మెల్యే ఉన్న ఎక్స్ఎమ్మెల్యే కాదని మీకు టికెట్ ఇస్తుందా అన్న? 2 times చేయని 10 times ఆన్సర్ చెప్పు. ఇప్పుడు ఆళ్ళ వెంకటేశ్వర్ గారిని కాదని, ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారిని కాదని, సిట్టింగ్ ఎక్స్ఎమ్మెల్యే ఆ 2 times గెలిచిన ఎమ్మెల్యే కాదని దేవరకద్ర కాన్ఫరెన్స్ కి కొత్తగా నిన్న మొన్న పార్టీలో జాయిన్ అయిన ఈ కుర్రాడికి, ఈ 30 సంవత్సరాల వ్యక్తికి మీకు టికెట్ ఇస్తుందా అన్న? ఇప్పుడు ఇస్తుందా ఇయ్యదా? అది పార్టీ డిసైడ్ చేసుకుంటా. ఇవ్వకపోతే ఏముందన్న? ఇవ్వకపోతే హౌ డిడ్ యూ ప్రామిస్ మీ అన్న నేను పక్క ఎమ్మెల్యే అయితే నాకు ఎందుకు చెప్పిన ఇంటర్వ్యూ ముందు? 100% అయితే అన్న. ఆ నమ్మకం ఉండాలన్నా, ఆ నమ్మకం ఉండాలి. పార్టీ సంవత్సరాలు కదా, ఇంకా 40 సంవత్సరాలు పార్టీ టికెట్ ఇస్తుందనే నమ్ముతున్నా కదా.
ఇక్కడ 40 సంవత్సరాలు అయితే పార్టీని ఇస్తదనే నాకు ఇద్దరు నమ్ముకుంటున్నా. ఆడపిల్లలు, నీకు పాప ఉంది, అవును. నా పిల్లల పెళ్లిళ్ళు అయ్యేదాకా నువ్వు ఎమ్మెల్యే అయితే అనుకుంటాడు. 100% అవుతారన్నా. ఎప్పుడు 100% 60 అవుతా. సంవత్సరాలు 70 సంవత్సరాలు. అన్న, ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పిన, నెత్తి మీద బొచ్చే పోయిందని చెప్పేసి అంటున్నాను. ఇంకేం నువ్వు నీకు ఇప్పుడున్న ఎనర్జీ లెవెల్ అప్పుడు ఉంటుందా సరోజ్? అన్న ఓవర్ నైట్ లో ఏది జరిగిపోదన్నా, ఓవర్ నైట్ లో ఏది జరిగిపోదు. 19 సంవత్సరాలు 16 నాకు ఇంకా 10 36 అన్న, ఇంకా 36 60 ఏళ్ళకి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు, 50 మంత్రులు అయినారు బాస్, ఉంటారన్న 100%. ఎమ్మెల్సీలు అయినారు బాస్, 50 తర్వాత అయిన వాళ్ళు కూడా ఉన్నారు రాజ్యసభ అయిన వాళ్ళు వ్యక్తులు కూడా ఉన్నారు అన్న. బాస్. నాకు ప్రజలకు సేవ చేసే ఓపిక ఉంది, ఆ, అది వాళ్ళ అదృష్టం అన్న. అంతేగాని రాజకీయ నాయకునికి ఉండాల్సింది ఓపిక అన్న. ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీరు మీ జర్నలిస్ట్ కెరీర్ 6 ఏళ్ళు నడిపించిండ్రు, తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంటర్వ్యూ తగిలింది. నాది జర్నలిజం స్టార్ట్ అయ్యి దాదాపు 2004, అంటే నేను మాస్ కమ్యూనికేషన్ 2004 అంటే 10 yearsలో 10 years ఆఫ్ మై పొలిటికల్ 10 years ఆఫ్ మై జర్నలిజం. బట్ యువర్ టర్నింగ్ పాయింట్ ఇస్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంటర్వ్యూ. అంటే మీరు 7 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డాకనే ఆపర్చునిటీ మీకు వచ్చింది. వచ్చినాకన్నా మీరు కుల్లాలో ఒక వెలిగినరు. ఇప్పటికీ 2 రాష్ట్రాలలో మీ ఫేస్ చూస్తే మిమ్మల్ని గుర్తుపట్టని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటివరకు చూస్తుంటా కదన్నా, ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తుపడతారు. మీ ఇంటర్వ్యూల కోసం చాలా మంది కూడా ఎదురు చూస్తుంటారన్న. ఎంతో మంది యువ నాయకులు కానీ పెద్ద లీడర్లు కానీ ఎదురు చూస్తుంటారు. ఇదంతా ఏందన్నా, మీ ఓపిక నుంచే అన్న మొత్తం. అంటే అప్పుడే కానీ మీరు మీ కెరీర్ బాగాలేదు, మీకు ఓపిక లేదు అని చెప్పి మీరు కెరీర్ షిఫ్ట్ అయ్యంటే ఉండకుంటుండే కదన్న ఇవన్నీ. అదేవిధంగా అంతెందుకు రేవంత్ రెడ్డి గారిని చూసుకోండి, ఆయన సీఎం కాకముందు మొత్తం ప్రతిపక్షంలోనే ఉన్నాడు. అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి పోయింటే ఏమవుతుండే అన్న రేవంత్ అన్న? ఓన్లీ మంత్రి అవుతుండే, ముఖ్యమంత్రి అయితే కాలేకపోతుండే కదన్న. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పినావు బాస్. ఆయన గెలిచిన ప్రతిసారి ఈవెన్ ప్రతిపక్షం కరెక్టే. ఇదంతా పొలిటికల్గా ఉండాల్సింది, ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సింది ఓపిక అన్న. ఓపిక అనేది ఇంపార్టెంట్. అది యువ నాయకులు కూడా ఓపికతోటి ఉంటేనే రాజకీయం, లేదంటే రాజకీయం క్లోజ్ చేసుకోవాలి. అంతేగాని మనం ఈరోజే ఓవర్ నైట్గా స్టార్ కావాలంటే కారన్న, మన కష్టం కూడా కౌంట్ అవుతుంది. పైవాడు కూడా మనకు సహకరించాలి, అదృష్టం కూడా తోడు, అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం లేకపోతే ఓపిక ఉండాలి. అంతే అన్న. ఆ ఓపిక అనేది నాకు చాలా ఉందన్న. 26 కాదు, 36 కాదు, 46 కాదు, ఎన్నేళ్ళు ఉన్నా నేను నా దేవరకద్ర ప్రజల కోసం నేను సేవ చేస్తా. ఇదే దేవరకద్ర కోసం ఎప్పుడు తిరుగుకుంటూ ఉంటా నేను, ఎమ్మెల్యే కావాలని చెప్పి. మైట్ బి యు కెన్ లాస్ యువర్ ఏజ్ దేముందన్న, ఏజ్ ఏముంటదన్న, ఏజ్ పెరిగే కొద్ది ఎనర్జీ. ఏజ్ అంటే ఐ మీన్ ఎనర్జీ. ఇప్పుడు నీకు 20 years బ్యాక్ ఉన్నంత ఎనర్జీ ఇప్పుడు ఉందా అన్న? 20 years బ్యాక్ కంటే ఇప్పుడు ఎక్కువ ఎనర్జీ ఉందన్న నాకు. ఎందుకంటే నేను అప్పట్లో విద్యార్థి నాయకుడిని, ఇప్పుడు నా నియోజకవర్గ ప్రజలకు నేను ఎక్కువ సన్నిహితంగా ఉన్నా. అదే నాకు ఎనర్జీ అన్న. నా జనాల పలకరింపే నాకు ఎనర్జీ. ఒక యువ నాయకునికి ఉండాల్సింది కూడా అదే అన్న. ఒక కాన్స్టిట్యున్సీకి పోతే నాకు లేని ఎనర్జీ వస్తుంది. అంటే కాదు, నేను ఒకటి చెప్తా సరోజ్, నీ దృష్టిలో కాన్స్టిట్యున్సీలో పోవడం అంటే, ప్రజా సమస్యలు పోవాలంటే ఏదో నీ డిఫెండర్లోనో నీ ఆడి Q4లోనో Q3లో పోతే నీకు సమస్యల మీద అవగాహన వస్తుందా అన్న? కార్ అనేది ఒక చాయిస్, పాలిటిక్స్ అనేది నా ప్యాషన్. ఈ రెండింటికి మీరు ముడి పెడతారు ఏందన్న? అన్న మీరు ఇంతకుముందు కూడా అన్నారు బొచ్చు పోయింది అని. బొచ్చు పోతే మళ్ళీ బొచ్చు పెట్టించుకుంటానో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానో అన్న. అపియరెన్స్ అనేది ముఖ్యం కాదన్న, మనం గ్రౌండ్లో చేసే పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ అన్న. ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్ చెప్పినావు. అపియరెన్స్ అనేది ఎక్స్టర్నల్ అంతే అన్న. మనం చేసే పనే జనాలు చూస్తారు. లాస్ట్లో మీ ఫాదర్ అచ్యుతారెడ్డి గారు ఈజ్ అ టాప్ క్రిమినల్ లాయర్ ఇన్ ద స్టేట్. మీరు అలా వాళ్ళ అబ్బాయి, మీరు యూఆర్ ద ఓన్లీ వన్ సన్. కొంచెం మీ ఫాదర్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్ అడుగుతాను. ఓకే అన్న. మీ ఫాదర్ నాకు తెలిసి 2013 అనుకుంటా, 2013 or 2014లో సూరి మద్దలచేరు గారు సూరి లాస్ట్ ఏదైతే స్కోడా ఫ్యాబియా కార్లో మీ ఫాదర్ని కలవడానికే యూసఫ్గూడకి వెళ్ళి మీ ఫాదర్ని లాస్ట్ ఆ మూమెంట్ కూడా అడ్వకేట్ గారిని కలవడానికి, లాయర్ని కలవడానికే సూరి, మద్దలచేరు సూరి గారు, బాను డ్రైవర్ ముగ్గురు కలిసి లాస్ట్ మీ ఫాదర్ కోసమే పోయి కూర్చొని మాట్లాడినారు. అసలు ఆ రోజు ఏం జరిగింది యాక్చువల్లీ? ఆ రోజు ఈవినింగ్ బాను ఫోన్ చేసాడు మా ఫాదర్కి, ఇట్లా సూరి మీట్ అవుతాడంట అని చెప్పి చేశాడు. ఓకే, బాను ఫోన్ చేసినారు. అవును. ఏ టైంలో?
మార్నింగ్ టైంలో కాల్ చేశాడు భాను. చేసి మీట్ అవుతాడు అని చెప్తే ఈవినింగ్ మా ఫాదర్ వెళ్ళి కలిశాడు. మా ఫాదరే సనత్ నగర్ వెళ్ళాడు. అది యాక్చువల్గా యూసుఫ్ కూడా కాదు, ఇట్స్ సనత్ నగర్. ఓకే. సనత్ నగర్లో వెళ్ళి కలిశాడు. మా కార్లోనే సూరి మీట్ అయ్యాడు మా ఫాదర్ని. అంటే వాళ్ళ రోడ్ మీదే కార్లో అంటే కార్ రోడ్ సైడ్లో మీట్ అయ్యారు. ఇప్పుడు భాను కూడా ఉండే. ఆ కార్లో ఎవరెవరు కూర్చున్నారు? మీ ఫాదర్ కార్లో కూర్చున్నారా లేకపోతే వాళ్ళ కార్లో మీరు కూర్చున్నారా? మా ఫాదర్ కార్లోనే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఓకే. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, మాట్లాడారు. తర్వాత వెళ్ళారు. ఎంతసేపు మాట్లాడినారు? మేబీ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు కేస్ రిలేటెడ్ విషయాలు. హాఫ్ అన్ అవర్ కార్లోనే? అవునండి, కార్లోనే మాట్లాడారు. ఏ కార్ అది మీది? ఫోర్డ్ ఫియస్టా. ఓకే. ఫోర్డ్ ఫియస్టా కారు. ఆ టైంలో నేను కేరళలో ఉన్నా. ఆ కార్ కూడా నాదే యాక్చువల్గా. అంటే అప్పుడు మా ఫాదర్ నాకు ఇప్పించిండు ఆ కారు. సో ఆ కారే తీసుకెళ్లాడు. దాంట్లోనే సూరి వీళ్ళందరూ కూర్చొని ఆ కేసు రిలేటెడ్ థింగ్స్ మాట్లాడారు. మాట్లాడి రిటర్న్ లో సూరి అతని కార్లో అతను వెళ్తుంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా మేము షాక్ అయ్యాము, అసలు ఇంత సడన్ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు భాను ఫస్ట్ మీకు కాల్ చేసిన అన్నారు మార్నింగ్. భాను మీ ఫాదర్ కి ఏమైనా రిలేటెడ్? ఎందుకంటే మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేసిరా? యాక్చువల్ గా అపాయింట్మెంట్స్, ఆ కేసు అవన్నీ చూసుకునేదే భాను. ఓకే. ఆ కేస్ రిలేటెడ్ థింగ్స్ అవన్నీ చూసుకునేదే భాను. ఓకే. సో భానువే ఏదన్నా అపాయింట్మెంట్ తీసుకుంటుండే. ఓకే. సో భాను అప్పుడు మిమ్మల్ని మీ ఫాదర్ ఏమి ఎంక్వైరీ చేయలేదా పోలీసు వాళ్ళు? చేశారు. వన్ ఆఫ్ ద విట్నెస్ ఇన్ దట్ కేస్. ఓకే. కార్ సీజ్ చేసినారా మీ కారు? లేదు, మా కార్ ఎందుకు సీజ్ చేస్తాడన్న. ఏదైతే క్రిమినల్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ కార్ సీజ్ చేస్తారు. మేబీ వాళ్ళ కార్లో అయింది కాబట్టి వాళ్ళ కార్ సీజ్. అసలు భానుకి చంపాలని ఆలోచన మీ ఫాదర్ ని కలిసిన తర్వాత వచ్చిందా లేకపోతే కలవ ముందే మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయి ఉండొచ్చా? అది ఇప్పటికీ సస్పెన్సే. అసలు భాను అనే వ్యక్తి సూర్యుని చంపుతాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది స్టిల్ సర్ప్రైజింగ్ అన్న. అది షాకింగ్ ఇన్సిడెంట్. మీ ఫాదర్ అడిగినప్పుడు మీ ఫాదర్ ఏమన్నా అంటే భాను బిహేవియర్, ఎందుకంటే ఆ కార్లో కూడా భాను కూర్చున్నాడు కదా? అవును. భాను, మీ ఫాదర్, సూరి గారు ముగ్గురు కూర్చున్నారు. అప్పుడంటే మా ఫాదర్ చెప్పాడు భానుకు ఒకటే కాల్స్ వస్తుండేనంట. ఆ విషయం డిస్కషన్ అయ్యేటప్పుడు ఆ విషయం అయితే చెప్పిండు. ఇక దాని తర్వాత అంత షాకింగ్ న్యూస్ అన్న, అంత సెన్సేషన్ న్యూస్ అయిపోయింది అది. ఓకే. ఆ కేసు ఇప్పుడు బయటకు వచ్చింది కదా, భాను మళ్ళీ మీకు టచ్ లోకి వచ్చిందా? మళ్ళీ భానుకి మీరేమన్నా క్రిమినల్ లాయర్ గా ఉన్నారా? లేదన్న, భాను లాయర్స్ వేరే డిఫరెంట్. అసలు భాను మాకు టచ్ లోనే లేడు. అది జరిగిన తర్వాత లేడన్న, లేడు. అండ్ మరి ఇంకొక సెన్సేషన్ అది. ఇప్పుడు మద్దల్చెరు సూరి తర్వాత అక్బరుద్దీన్ ఏదైతే రైఫిల్ తోని షూట్ చేసినారో, అవును, మీరు అవతల వ్యక్తి పైల్వాన్ సైడ్ నుంచి కూడా మీ ఫాదర్, ఆ పైల్వాన్ సైడ్ నుంచి మీ ఫాదర్ అడ్వకేట్ గా ఉండడం. అవును, వన్ ఆఫ్ ద కౌన్సిల్. ఆ కేసులో కూడా వన్ ఆఫ్ ద కౌన్సిల్ మా ఫాదర్. ఆ కేసు ఏమైంది? అది కేసు ఇద్దరికి శిక్ష పడ్డది. మిగతా అందరికి పైల్వాన్ తో సహా అందరు కూడా అక్విటల్ అయిపోయారు. సో ఆ కేసు కూడా చేసిండ మా ఫాదరే అడ్వకేట్ దానికి కూడా. అంటే మోస్ట్లీ మీకు వచ్చే అన్ని టాప్ మోస్ట్ మర్డర్స్, టాప్ మోస్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఈ టైప్ ఆఫ్ వస్తాయా? అవి మర్డర్స్, ఎట్ ద సేమ్ టైం కంటెస్టెడ్ కేసెస్ అని ఉంటాయన్న. కంటెస్టెడ్ అంటే కేసు కంటెస్ట్ అయ్యే మ్యాటర్స్ కంటెస్టెడ్ ఉంటాయి, హాస్టైల్ ఉంటాయి. హాస్టైల్ అంటే రాజీ పడడాన్ని హాస్టైల్ అంటారు. ఓకే. కంటెస్టెడ్ అంటే అవతల పార్టీస్ విట్నెస్లు రాజీ పడరు చూడండి, కేసు యథావిధిగా జరిగేది కంటెస్టెడ్ అంటారు. సో ఏదైతే కంటెస్టెడ్ మ్యాటర్స్ ఉంటాయో ఆ కంటెస్టెడ్ మ్యాటర్స్ అన్ని మాక్సిమం మా ఫాదర్ దగ్గరకు వస్తాయి. బికాజ్ ఆ కేసులో చాలా లా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, పాయింట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ట్రయల్ అనేది చాలా ముఖ్యం ఆ కేసులో, కంటెస్టెడ్ మ్యాటర్స్ కి. హాస్టైల్ ఏ లాయర్ పెట్టుకున్నా నడుస్తుంది. కంటెస్టెడ్ కి కేవలం సబ్జెక్ట్ ఉన్న లాయర్సే చేయగలుగుతారు కంటెస్టెడ్ మ్యాటర్. ఇప్పుడు మీ దగ్గర కూడా చాలా మంది రాజకీయ నాయకులు, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మీ ఫాదర్ దగ్గర అప్రోచ్ ఉంటాడు. ఏదో ఒకటి క్రిమినల్ యాక్టివిటీసో లేకపోతే ల్యాండ్ సంబంధించినయో వస్తుంటారు కదా? నార్మల్ కేసు అన్న. ఎస్, చెప్పినా ఇందాక కూడా పోలీస్ ఆఫీసర్ కొడుకు పోలీస్ ఆఫీసర్ అవుతారు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతుంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ ఒక క్రిమినల్ లాయర్ కొడుకు పొలిటీషియన్ అవ్వాలనుకున్నాడు. దట్ ఈస్ సరోజ్ రెడ్డి. పొలిటీషియన్ కంటే ముందు లీడర్ అవ్వాలనుకుంటాడు. సారీ, మీరు పొలిటీషియన్ లేదు, లీడర్ అవ్వాలనుకుంటారు. దట్స్ గ్రేట్ థింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రోహిత్.